వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే భారీ మార్పులు తప్పవు అన్నటువంటి సంకేతాలను పెడుతున్నాయి. అందులో ఎలీజా ప్లేస్లో చంద్రశేఖర్ని పెడతారని, అట్లాగే పా ఏలూరు పార్లమెంట్కి సంబంధించినంత వరకు అనిల్ కుమార్ యాదవ్ కానీ, కారుమూరు కానీ, లేకపోతే మెరుసు నాగసత్యం కానీ పెడతారన్నటువంటి వార్తలు వినబడుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రచారంలో ఉన్నటువంటి అంశాలు ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది జగన్ రిలీజ్ చేసే లిస్టును బట్టి తెలుస్తుంది. సిద్ధారాఘవరావుని అద్దంకి వెళ్ళమంటే ఆయన వద్దంటున్నారన్నటువంటి మాట వినబడుతుంది. రాజమండ్రి అర్బన్ నుంచి మారగాని భరత్ను పోటీ చేపిస్తారన్నటువంటి మాట వినబడుతుంది. తాజాగా జగన్ కలిసినటువంటి నేపథ్యంలో అదొక చర్చ జరుగుతుంది. చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ రాజమండ్రి రూరల్ నుంచి కానీ, లేదంటే కనుక పార్లమెంట్ నుంచి కానీ పోటీకి పెడతారన్నటువంటి, రామచంద్రపురం పిల్లి సుభాష్ చంద్రబోస్, అట్లాగే కన్నబాబుని కాకినాడ పార్లమెంట్ పోటీకి పెడతారన్నటువంటి మాట వినబడుతుంది. మరోవైపున గుంటూరు పార్లమెంట్ సీటుకి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అంబటిరాయుని పెడతారని, బాలసౌరిని అవనిగడ్డ సీటుకి కానీ, లేదంటే కనుక అవనిగడ్డ అసెంబ్లీకి కానీ, లేదంటే కనుక ఈక్వేషన్స్ తేడా వస్తే కనుక అప్పుడు పార్లమెంట్కి కానీ, మరో బాడిగ రామకృష్ణ కుమార్తెకి కానీ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి మచిలీపట్నం సీట్ ఇస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఓవరాల్గా భారీ మార్పులతో ముందుకు వెళ్తారు అన్నటువంటి చర్చ అయితే నడుస్తుంది.